కూనలమ్మ పదాలు అనగానే గుర్తుకొచ్చేది ఆరుద్ర గారు. ఆరుద్ర గారి ప్రభావంతో నేను కూడా వారు ఉపయోగించినటువంటి మగుటాన్నే ఓ కూనలమ్మ అనేటువంటి మగుటాన్ని ఉపయోగించి కొన్ని కూనలమ్మ పదాలు రాశాను. వాటిని వీడియోగా కూడా రూపొందించడం జరిగింది. అంతేకాకుండా కూనలమ్మ పదాలు రాయాలి అనుకునేటువంటి వారికి వాటి లక్షణాలను తెలియజేస్తూ నేను రూపొందించినటువంటి ఈ వీడియో ఎంతైనా కొంత ఉపయోగపడుతుందనేటువంటి ఆశతో దీన్ని రూపొందించడం జరిగింది. దీన్ని పరిశీలించి మీరు కూడా కూనలమ్మ పదాలు రాయగలరని ఆశిస్తున్నాను. ఎన్నో సాహితీ ప్రక్రియలతో సుసంపన్నమైనది మన తెలుగు సాహిత్యం. ఆధునిక లఘు కవితా ప్రక్రియల మాదిరి, ప్రాచీన శతక పద్యం మాదిరి మాత్రా ఛందస్సుతో ప్రాసతో అందరినీ ఆకట్టుకునేలా, ఆలోచింపజేసేలా వ్యక్తీకరించే భావామృత ధారలు ఈ కూనలమ్మ పదాలు. కూనలమ్మ పదాలంటే కూనలమ్మ అనే దేవతకు విన్నవిస్తున్నట్లుగా ఒక కవి రాసిన పదాలనే కూనలమ్మ పదాలని చెప్పుకోవచ్చు. సమకాలీన సమాజంలోని అనేక అంశాలను, సంఘటనలను కూనలమ్మ పదాలకు వస్తువులుగా తీసుకొని చురుకైన విసుర్లతో, కరుకైన కసుర్లతో, ఒక్కోసారి వ్యంగ్యంగా, మరోసారి చమత్కారంగా ఇలా వివిధ పద్ధతుల్లో కవులు నీతిని, లోకరీతిని కూనలమ్మ పదాలుగా అభివ్యక్తీకరిస్తారు. కూనలమ్మ ఎవరంటే, కూనలమ్మ పార్వతీదేవి కూతుళ్ళు, కామేశ్వరీదేవికి తోబుట్టువులు అయిన అక్కలకు కాపగు పోతురాజునకు భార్య. కూనలమ్మ సంకీర్తనలు, కూనలమ్మ చీర, కూనలమ్మ వేట కావ్యాలలోనూ పాటల్లోనూ వినబడుతూనే ఉంటవి. ఈ పదము తక్కిన పదకావ్యముల వలె జంపె వరుసలో నడుస్తున్నది అని కూనలమ్మ పదాల సంకలన గ్రంథకర్త కృష్ణశ్రీ గారు తన పరిచయ వాక్యాలలో అంటారు. కూనలమ్మ పదాల చరిత్ర. తరతరాల నుంచి ప్రచారంలో ఉన్న ఈ పదాలను తొలిసారిగా సేకరించి 1930లో భారతీ పత్రికలో ప్రచురింపజేసిన వారు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. అరవంలో అవ్వయార్ పదాలెంత విలువగలవో తెలుగులో కూనలమ్మ పదాలు కూడా అంత విలువగలవే అనవచ్చునని ప్రభాకర శాస్త్రి అభిప్రాయపడతారు. గుంటూరు, నెల్లూరు ప్రాంతాల్లో కూనలమ్మ పదాలు ప్రఖ్యాతిగా ఉంటవి అని నేదునూరి గంగాధరం గారు అభిప్రాయపడ్డారు. 1963లో ఆరుద్ర గారు ఓ కూనలమ్మ అనే మకుటంతో కూనలమ్మ పదాలు రాయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత పుస్తకాన్ని తీసుకువచ్చారు. క్రీస్తు శకం 1160 ప్రాంతానికి చెందిన నన్నే చోడుని కాలం నాటికే కూనలమ్మ పదాలు ప్రచారంలో ఉన్నాయని పండితులు అభిప్రాయపడటమే కాకుండా 15వ శతాబ్దానికి ఈ పదాలు దేశంలో సుస్థిరంగా వేళ్లు తన్నుకున్నాయని పండితులు తేల్చి చెప్పారు. కూనలమ్మ పదాలు, ఛందోనియమాలు. కూనలమ్మ పదాలలో శతక పద్యం మాదిరి 4 పాదాలుంటాయి. చివరి పాదం అంటే 4వ పాదం ఈ కూనలమ్మ పదాలకి మకుటంగా ఉపయోగిస్తారు. మకుటేతర పాదానికి అంటే మొదటి 3 పాదాలు ఒక్కో పాదం 10 మాత్రలతో ఖచ్చితంగా రాయాలి. ఉదాహరణకి, చదవడం ఒక సొత్తు, బతకడం ఒక ఎత్తు, జీవితం గమ్మత్తు. సాంప్రదాయ కవిత్వంలో దీర్ఘాక్షరాలను గురువులుగా, హ్రస్వాక్షరాలను లఘువులుగా గుర్తిస్తాము. గేయాలలో ఉపయోగించే మాత్రా ఛందస్సునే ఈ పదాలకు ఉపయోగించి రాస్తారు. సాంప్రదాయ కవిత్వంలోని గురువును మాత్రా ఛందస్సులో 2 మాత్రలుగా, లఘువును 1 మాత్రగా గుర్తించాలి. కూనలమ్మ పదాలు, మకుటం. శతక పద్యాలలోని మకుటం మాదిరే కూనలమ్మ పదాలలోని చివరి పాదాన్ని మకుటం అంటారు. ఆరుద్ర గారి తర్వాత కొందరు ఓ నాయనమ్మ, ఓ నాయుడమ్మ అంటూ ఇలా వేరువేరు మకుటాలతో కూనలమ్మ పదాలు వ్రాశారు. చాలా సంవత్సరాల తర్వాత ఆయన స్ఫూర్తితో నేను కూడా ఆరుద్ర గారిలా ఓ కూనలమ్మ
అనే మగుటాన్నే ఉపయోగించి ఈ కూనలమ్మ పదాలను రాశాను. కూనలమ్మ పదాలు, పదాల విరుపు. కూనలమ్మ పదాలలో మరో ముఖ్యమైన అంశం పదాల విరుపు. కూనలమ్మ పదం కర్ణపేయంగా అంటే వినడానికి వినసొంపుగా ఉండడానికి పదాలను ఎలా విరిస్తే బాగుంటుందో ఊహించి ఒక క్రమ పద్ధతిని అనుసరించి రాయడమే పదాల విరుపు. ఓట్లు ఇచ్చును హక్కు, నోట్లు పంచిన దక్కు, కోట్లు నేతలు నొక్కు ఓ కూనలమ్మ. పై కూనలమ్మ పదం 3, 4, 3 పాదాల విరుపుతో రాయబడింది. మరొక ఉదాహరణ: కనుమరుగు రాట్నాలు, విరివిగా కట్నాలు, ఎదుగున పట్నాలు ఓ కూనలమ్మ. పై కూనలమ్మ పదం 5, 5 పద్ధతిలో పదాల విరుపుతో రాయబడింది. ఇలా 10 మాత్రలతో రాయబడే కూనలమ్మ పదాల పాదాలను వివిధ రకాలుగా విరిచి రాయాలంటే గణిత శాస్త్ర రీత్యా 14 రకాల విరుపులకు ఆస్కారం ఉంది. కానీ 16 రకాల విరుపులే శ్రవ్యంగా ఉంటాయని ఆరుద్ర గారు అభిప్రాయపడ్డారు. కూనలమ్మ పదాలు, ప్రాస. అన్ని పాదాలలోనూ చివరి అక్షరాలు ప్రాసాక్షరం నియమంతో సమానంగా ఉంటే అది అంత్యప్రాస. కూనలమ్మ పదాలకు అంత్యప్రాస ప్రాణం. అంటే 3 పాదాలలోని చివరి అక్షరాలు ఒకేలా ఉండాలి. ఒకే రకమైన ప్రాసాక్షరాన్ని తప్పకుండా పాటించాలి. అంత్యప్రాస పాటించకుండా రాసిన పదం కూనలమ్మ పదమే కాదు. చదువుకుంటే చాలు, కలుగునెంతో మేలు, తొలగు నీలో డీలు ఓ కూనలమ్మ. పిల్లలకు పరీక్షలు, భక్తులకు దీక్షలు, దొరలకేవి శిక్షలు ఓ కూనలమ్మ. పైన ఉదహరించిన 2 కూనలమ్మ పదాలలోనూ క్రమముగా లు, క్షలు అంత్యప్రాస. పదాల మీద పట్టుంటే కూనలమ్మ పదాలలో చక్కని భావానికి ఈ ప్రాస ప్రాణం. కూనలమ్మ పదాలు, పాదాంశాలు. కూనలమ్మ పదాలలోని పాదాలను 2 రకాలుగా రాయవచ్చు. 1, ఏ పాదానికి ఆ పాదం అంత్యప్రాసతో అర్థవంతంగా ముగుస్తూ అంతఃసూత్రంగా 3 పాదాలు కలిపి ఒక పరిపూర్ణ భావాన్ని కొన్ని కూనలమ్మ పదాలు పాఠకునికి అందిస్తాయి. ఉదాహరణకి: రోదసికి రాకెట్లు, నేల కొరిగే చెట్లు, ఓజోన్ పొరకు తూట్లు ఓ కూనలమ్మ. ప్రపంచ దేశాలకు నేడు సవాలు వంటిది పర్యావరణ కాలుష్య సమస్య. కాలుష్య పూరితం కానివి, కాలుష్య రహితమైనవి ఏమున్నాయి? అన్ని తెలిసి కూడా మనం లోకాన్ని ఇంకా కలుషితం చేస్తూనే ఉన్నాము. పై కూనలమ్మ పదములో పర్యావరణ కాలుష్యం కవితా వస్తువు అని అర్థమవుతున్నప్పటికీ 3 పాదాలు ఏ పాదానికి ఆ పాదం ఒక భావాంశంగా ముగుస్తూ అర్థాన్నిస్తుంది. 3 పాదాలు కలిపి మానవాళికి రక్షణ కవచమైన ఓజోన్ పొరను రక్షించుకుందాం, కాలుష్య రహితంగా ప్రకృతిని పరిరక్షించుకుందాం అనే పరిపూర్ణమైన భావాన్ని పై కూనలమ్మ పదం తెలియజేస్తుంది. మరికొన్ని కూనలమ్మ పదాలు ఒకే అంశాన్ని ఏకవాక్యంగా అంత్యప్రాసతో 3 పాదాలతో చెప్పేలా ఉంటాయి. జీవిత తాత్వికతను కూడా కూనలమ్మ పదాలలో పలికించవచ్చు. ఉదాహరణకి: బాల్య దశలో బడికి, వయసులో సఖి ఒడికి, వార్ధక్యాన గుడికి ఓ కూనలమ్మ. జీవితం నాటకం, మమతలు బూటకం, జనన మరణ తోటకం ఓ కూనలమ్మ. నీతిని లోకరీతిని చాటేందుకు కూడా ఈ కూనలమ్మ పదాలను రచించవచ్చు.